హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా మొత్తం మీద ఈ హాస్పిటల్ వంక పెట్టుకుని అలేఖ్య మనసులో ఆదిత్యపై ఉన్న కోపాన్ని ఎలాగైనా చెరిపేసి మళ్ళీ ఆదిత్యకు అలేఖ్యకు పెళ్లి చేయాలన్న ఆశ అందరి మనసుల్లో లేకపోలేదు. ఒక అరగంట తర్వాత అరుణ్ రఘురామయ్య గారికి ఈసీజీ చేయిస్తున్నాడు. ఇంతలో నర్సు వచ్చి రిసెప్షన్లో పేషెంట్ వివరాలు నోట్ చేయించాలని చెప్పేసరికి ఆదిత్య రిసెప్షన్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ రఘురామయ్య గారికి మీరు ఏమవుతారని అడిగేసరికి నాకు మావయ్య గారు అవుతారని చెబుతాడు. మీరు దూరపు బంధువు కాబట్టి సైన్ పెట్టడం కుదరదని, ఇంకా దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే సైన్ చేయడానికి పిలవమని రిసెప్షనిస్ట్ అడిగేసరికి వెంటనే ఆదిత్యకు దొరికిందే అదునుగా అలేఖ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి అలేఖ్యను కిందకు తీసుకువస్తాడు. ఆదిత్య అలేఖ్య పక్కనే నిలబడి ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో ఆ రిసెప్షనిస్ట్ అలేఖ్యను మీరు పేషెంట్కి ఏమవుతారని అడిగేసరికి అలేఖ్య సమాధానం ఇచ్చేలోపే ఆదిత్య గబుక్కున షీ ఈజ్ మై వైఫ్ అని తన చేతిని అలేఖ్య వైపు చూపిస్తూ అలేఖ్య వైపు చూస్తూ చాలా గర్వంగా చెబుతాడు. అలేఖ్యతో పాటు ఈసారి ఆశ్చర్యపోవడం ఆ రిసెప్షనిస్ట్ వంతవుతుంది. ఆదిత్య వైపు చిన్నగా నవ్వుతూ చూస్తూ ఈవిడ మీకేమవుతుందని అడగడం లేదండి, ఆ పేషెంట్కి ఈవిడేమవుతారని అడుగుతున్నాను అంటుంది. ఓ అదా, నాకు సరిగ్గా వినపడలేదు, అడగండి అని మళ్ళీ ఫోన్ తలదించుకుని చూసుకుంటున్నాడు. అలేఖ్య మాత్రం కోపంగా అటువైపు తిరిగిపోయి పేషెంట్ మా పెదనాన్నగారు అని చెబుతుండగా ఆదిత్య మళ్ళీ షీ ఈజ్ మై వైఫ్, పేషెంట్ వీళ్ళ పెదనాన్నగారు, నాకు మావయ్య గారు అవుతారు అని మళ్ళీ అనేసరికి ఆవిడ ఏమడుగుతుంది, మీరేం మాట్లాడుతున్నారు అంటుంది అలేఖ్య పంటిని బిగించి నెమ్మదిగా. ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో నాకు అనవసరం, నేను చెప్పాలనుకుంటున్నది చెప్తున్నాను అంటాడు ఆదిత్య. అలేఖ్య మళ్ళీ కోపంగా చూస్తుంది. ఏంటండి వివరాలు అడుగుతుంటే తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు, మీలో మీరు గుసగుసలాడుకుంటున్నారేంటి? తొందరగా చెప్పండి, మీరు సైన్ పెడతారా, మీ నాన్నగారిని పిలుస్తారా అంటుంది రిసెప్షనిస్ట్. సరే అని అలేఖ్య తల ఊపుతుండగా వెంటనే ఆదిత్య షీ ఈజ్ మై వైఫ్, వీళ్ళ నాన్నగారు నాకు మావయ్య అవుతారు, నేను వెళ్ళి ఆయన్ని పిలుచుకొస్తాను. ఇంకా చూస్తావేంటి అలేఖ్య, పద వెళ్దాం అని అనగానే మళ్ళీ ఇద్దరూ ఆశ్చర్యపోయి ఆదిత్య వైపు వింతగా చూస్తున్నారు. ఏంటండి మీ ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏమడిగినా ఆవు వ్యాసం చెప్పినట్లు షీ ఈజ్ మై వైఫ్ అంటారేంటి? ఇంతకీ మీరు నిజంగా ఆయన వైఫేనా అని అడిగేసరికి అలేఖ్యకు కోపం చిర్రెత్తుకొస్తుంది. ఆ కోపంతోనే రిసెప్షనిస్ట్ వైపే చూస్తూ సైన్ మా నాన్నగారే పెడతారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆదిత్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ ఆ రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ నిజంగానే షీ ఈజ్ మై వైఫ్ అని అనేసరికి వెంటనే ఆ రిసెప్షనిస్ట్ రెండు చేతులతో దండం పెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో నాయనా అన్నట్లు సైగ చేసేసరికి ఆదిత్య నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు ఆదిత్య ఊహించని విధంగా చాలా ఆనందంగా గడిచిపోతుంది. ఆ రోజు హరిశ్చంద్ర ప్రసాద్కి తోడుగా ఆదిత్య శకుంతలలు, రఘురామయ్యకు తోడుగా రాజేశ్వరి, పరశురాం, అరుణ్లు హాస్పిటల్లోనే ఉండిపోతారు. మిగిలిన వాళ్ళందరినీ ఇంటికి పంపించేశారు. మరునాడు ఉదయం 6 అవుతుందో లేదో అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. అలేఖ్య రాక కోసం ఆదిత్య 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. 7 అవ్వకుండానే అందరూ హాస్పిటల్కు చేరుకున్నారు. అలేఖ్య వాళ్ళు రావడం చూసిన ఆదిత్య, అమ్మా ఆర్తి వాళ్ళు వచ్చేస్తున్నారు, నేను వెళ్ళి అందరికీ టిఫిన్స్ తీసుకువస్తాను అంటాడు. అప్పుడే ఎందుకు ఆదిత్య, కాసేపు ఆగు
ఆదిత్య, అలేఖ్య వచ్చాక నువ్వు బయటకు వెళ్ళు, అలేఖ్యతో నాన్నగారు మాట్లాడతానంటున్నారు అని శకుంతల చెప్పగానే సరేనని తలాడిస్తాడు ఆదిత్య. అలా అందరూ రూంలోకి వచ్చేస్తారు. వెంటనే ఆదిత్య బయటకు వెళ్ళిపోతాడు. శకుంతల, మావయ్య గారు నీతో ఏదో మాట్లాడతారంట అలేఖ్య అని అలేఖ్యతో చెప్పి పరంధామయ్య, దుర్గలను కూడా వాళ్లతో పాటు బయటకు తీసుకువెళ్ళిపోతుంది. హరిశ్చంద్ర ప్రసాద్ ఏం మాట్లాడతారోనని అలేఖ్య కాస్త అయోమయంలో ఉంది. వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత, అలేఖ్య ఇలా రామ్మా అని హరిశ్చంద్ర ప్రసాద్ అనగానే అలేఖ్య నెమ్మదిగా హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళి నుంచుంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ అలేఖ్య చేయి పట్టుకుని, అలేఖ్య మళ్ళీ మా ఇంట్లో కోడలిగా అడుగు పెడతావా అని ఒక్కసారే దీనంగా అలేఖ్య వైపు చూసేసరికి అలేఖ్య ఆశ్చర్యపోయి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో మావయ్య అని ఆగిపోతుంది. అవునమ్మా, మళ్ళీ నువ్వే మా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలని మేము అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఆదిత్యకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు లేని మా ఇల్లు కాంతి కోల్పోయిందమ్మా అంటూ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అదే మంచి సమయం అనుకుని తాను చెప్పాలనుకున్నవన్నీ అలేఖ్యతో చెప్పేస్తారు. ఎవరి మాట తోలనాడినా పరశురాం మాటకు, హరిశ్చంద్ర ప్రసాద్ మాటకు అస్సలు ఎదురు చెప్పలేదు అలేఖ్య. ముందు రోజు ఆర్తి కూడా ఆదిత్య మంచితనం గురించి, సంతోష్ దుర్మార్గం గురించి మొదటి నుంచి జరిగినవన్నీ చెప్పడంతో అప్పటికే ఆదిత్యపై ఉన్న కాస్త కోపం సద్దుమణుగుతుంది. అలేఖ్య ఆలోచనలో పడింది. ఈలోపు అద్దంలోంచి బయటకు చూస్తున్న శకుంతలను చూసి లోపలికి రండి అన్నట్లు సైగ చేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. వెంటనే అందరూ లోపలికి వచ్చేస్తారు, ఒక్క ఆదిత్య తప్ప. అలేఖ్య పెళ్లికి ఒప్పుకుందా లేదా అని బయట ఉన్న ఆదిత్య గాబరా పడిపోతున్నాడు. వెంటనే అలేఖ్య వీళ్ళందరినీ చూసి మౌనంగా ఉండిపోతుంది. ఏంటలేఖ్య, ఈ మావయ్య కోరిక తీరుస్తావా తల్లి అని మళ్ళీ హరిశ్చంద్ర ప్రసాద్ అడిగేసరికి అలేఖ్య ఏం సమాధానం చెప్పలేకపోతుంది. వెంటనే అందరూ కల్పించుకుని అలేఖ్యను ఈ పెళ్లికి ఒప్పుకోమని బ్రతిమాలుకుంటున్నారు. అలా అందరూ అడిగేసరికి అలేఖ్య, ఆలోచిస్తాను మావయ్య, ఇప్పుడు నా మనసేం బాలేదు. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఒకవేళ చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను అని తెలివిగా మాట దాటేస్తుంది. ఒక్కసారిగా అందరి ఆశలు ఆవిరైపోతాయి. వెంటనే అలేఖ్య అక్కడి నుండి రఘురామయ్య గారి దగ్గరకు వెళ్ళిపోతుంది. అలేఖ్య వెళ్ళిపోవడం చూసిన ఆదిత్య వేగంగా లోపలికి వచ్చి అలేఖ్య పెళ్లికి ఒప్పుకుందా అన్నట్లు శకుంతలకు సైగ చేస్తాడు. లేదాదిత్య, ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచనలేమీ లేవని చెప్పేసింది అని శకుంతల కూడా నీరసంగా చెప్పేసరికి అందరి ముఖాలు వాడిపోతాయి. వెంటనే ఆదిత్య తేరుకుని, ఎందుకంత డల్ అయిపోయారు? ఇంకా అలేఖ్య ఒక వారం రోజులు ఇక్కడే ఉంటుంది కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి తను కూడా బయటకు వెళ్ళిపోతాడు. ఆదిత్య మాటల్లో ఆంతర్యం వీళ్ళందరికీ అర్థమవ్వనట్లు అర్థమవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం హరిశ్చంద్ర ప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉండేసరికి ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తామని డాక్టర్ చెప్పేశారు. కానీ రఘురామయ్య గారికి మాత్రం ఇంకొకసారి హార్ట్అటాక్ వస్తే కాపాడడం కష్టమని, అందుకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హార్ట్ సర్జరీ చేస్తే మంచిదని చెప్పేసరికి ఆర్తి అరుణ్ల వ్రతం కార్యక్రమం పూర్తయిన వెంటనే సర్జరీ చేయించాలని నిశ్చయించుకుంటారు. అలా ఆ రోజు సాయంత్రం అందరూ ఇంటికి బయలుదేరిపోతున్నారు. అలేఖ్య మాత్రం డాక్టర్తో సర్జరీ గురించి ఒక్కసారి మాట్లాడి వస్తానని చెప్పి డాక్టర్ సంజయ్ రూమ్కి వెళుతుంది. ఆదిత్య వీళ్ళ కోసం కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. అందరూ వస్తున్నారు కానీ అలేఖ్య రాకపోవడం చూసి, ఆర్తి, అలేఖ్య ఎక్కడా
అని అడుగుతాడు. అలేఖ్య సంజయ్తో మాట్లాడుతుందిరా. ఏం మాట్లాడుతుంది? దేని గురించి అడుగుతాడు అనుమానంగా. అదే మావయ్య గారి సర్జరీ గురించి. అవునా, అయితే నేను కూడా వెళ్ళి సంజయ్తో మాట్లాడొస్తానుండు. మీరు అరుణ్ కార్ దగ్గర వెయిట్ చేయండి అని డాక్టర్ రూమ్కి వెళ్తాడు. సంజయ్ ఆదిత్యకు చాలా తెలిసిన వ్యక్తి. ఇద్దరూ మంచి ఫ్రెండ్సే. ఆదిత్య పర్మిషన్ లేకుండానే రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎవరా అన్నట్లు అలేఖ్య వెనక్కి చూస్తుంది. ఆదిత్య అలేఖ్య పక్కనున్న చైర్ లాక్కుని కూర్చుంటాడు. అప్పటి వరకు చాలా ఫ్రీగా మాట్లాడేసిన అలేఖ్య ఆదిత్యను చూసి ఒక్కసారే తడబడుతుంది. ఆదిత్య మాత్రం, ఏంటి సంజయ్, అలేఖ్య ఏదో సీరియస్గా మాట్లాడేస్తున్నట్లుంది అంటాడు. మీ వైఫ్ కూడా కాబోయే డాక్టరే కదా, అందుకే బోలెడు అనుమానాలు. అవన్నీ తీర్చే పనిలో పడ్డాను అంటాడు సంజయ్ నవ్వుతూ. ఓ అదా, తీర్చేసావా? ఇంకా ఏమైనా మిగిలున్నాయా అంటాడు ఆదిత్య కూడా నవ్వుతూ. ఇంకేం లేవులేరా, మీ మావయ్య గారికి ఏం పర్లేదు. సర్జరీ చేయించుకుంటే అసలు భయపడక్కర్లేదు. ఇంకో 20 ఏళ్ళు ఈజీగా లాగించేస్తారాయన అని సంజయ్ చెప్పగానే ఆ మాటకు ఆదిత్య మనసులో, అమ్మయ్య, ఈయన ఎంత తొందరగా కోలుకుంటే నాకంత మంచిది అని అనుకుంటూ, థ్యాంక్స్ సంజయ్, ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క కోరిక మా మావయ్య గారికి తొందరగా క్యూర్ అవ్వాలని. ఎలాగైతే గుడ్ న్యూస్ చెప్పావు. సరే సంజయ్, ఇక వెళ్తాం. బయట మా గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. నాన్నగారిని ఒక వారం రోజుల్లో మళ్ళీ తీసుకువచ్చి చెక్ చేయిస్తాను అంటాడు. మరి ఆపరేషన్ ఎప్పుడు అని సంజయ్ అడగగానే, ఆపరేషన్ కూడా ఇంట్లో వ్రతం పూర్తయిన వెంటనే పెట్టేసుకుందాం అనుకుంటున్నాం. సరే, జాగ్రత్త అని సంజయ్ అనగానే ఆదిత్య పైకి లేస్తూ, పద లేఖ్య, కార్ దగ్గర అందరూ మన గురించి వెయిట్ చేస్తున్నారు అనేసరికి అలేఖ్య కూడా పైకి లేచి, ఓకే సార్, థ్యాంక్ యూ అని ఆ డాక్టర్ ముందు ఏమాత్రం బయటపడకుండా నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది. ఆదిత్యతో ఏం మాట్లాడకుండా వేగంగా నడిచేస్తుంది. అలేఖ్య, ఎవరో వెనకాల తరుముతున్నట్లు అంత ఫాస్ట్గా నడుస్తున్నావేంటి? కాస్త స్లోగా వెళ్ళు అంటూ ఆదిత్య కూడా అలేఖ్య వెనకే వేగంగా నడుస్తున్నాడు. షటప్, మీరు నా అంత ఫాస్ట్గా నడవలేకపోతే నెమ్మదిగా నడిచిరండి అని విసుగ్గా అంటూనే ముందుకు వెళ్ళిపోతుంది అలేఖ్య. హాస్పిటల్లో కూర్చున్న వాళ్ళంతా ఆదిత్య అలేఖ్యల వైపే వింతగా చూస్తున్నారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.